ఆయన సన్నిధానంలోనికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో నిలబడి ఆయన సముఖంలో మనలో మనం సమర్పించుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం మన జీవితాల్లో మరి యొక్క సోమవార దినాన్ని అనుగ్రహింపచేసి ఆయన సముఖంలో చేరడానికి, ఆయన సన్నిధిలో మనలో మనం సమర్పించుకోవడానికి, మనలో మనం మరి ప్రాణాత్మ శరీరాలని ఆయన చేతికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో పాప క్షమాపణ మరి ఒక్కసారి పొందుకుని నూతన తీర్మానంతో సంపూర్ణ సమర్పణ కలిగిన వారంగా ఆయన సన్నిధిలో వేడుకుంటూ స్తుతిస్తూ కనిపెట్టి ఆయన ఇచ్చినటువంటి మాటను మనము మరి మన జీవితాల్లో దాన్ని అన్వయించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాము. ఆయన సన్నిధిలో మౌనులమై మనం కనిపెట్టి వారంగా ఉందాము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన శక్తి, ఆయన ప్రభావములతో నింపుకున్నటకు ఆయన సన్నిధానంలో మనము మన జీవితాలను మరి ఒక్కసారి సమర్పించుకుందాము. ఆయన పాదాల చెంత చేరి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే సమయం ఇది. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయన నామంలో ఉంటారో వారి మధ్య నిశ్చయముగా ఆయన ఉంటానని వాగ్దానం చేశారు. కాబట్టి నిశ్చయముగా ఆయన మన మధ్యన ఉన్నారని, మనం ఎదుటనే ఆయన ఉండి మన హృదయాంతరంగాల్లో నుంచి మనం ఆయనను స్తుతిస్తూ గనపరుస్తూ మనలో మనం ఆయన చేతికి అప్పగించుకునే సమయం ఇది. ఇటు ప్రశస్తమైనటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సమయంలో మనం ఆయన సన్నిధానంలో చేరి ఆయనని వేడుకుందాము. ఆయన మీద మన దృష్టి పెట్టి ప్రభు యొక్క కృప కొరకు మనం ఎదురు చూసుటకు కావలసినటువంటి మనోనిబ్బరము, మనోనిధానం కలిగిన వారమై ఈ లోక సంబంధమైనటువంటివి మన చుట్టూ ఎన్నో ఉంటాయి. ఆయన సముఖంలో చేరి ఉన్న మనతో అనేకమైన ఆలోచనలు, పనుల వల్ల, ఒత్తిళ్ళ వల్ల ఉన్నటువంటి ఆ యొక్క భారాలన్నీ కూడా విడిచిపెట్టి మనోనిబ్బరం కలిగి మనకున్న ప్రతి సమస్యలను, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలను ప్రక్కన పెట్టి మనము ఆయన సన్నిధిలో చేరి మనం ఆయన మీదే మన దృష్టి నిలుపుకుందాము. థ్యాంక్ యూ జీసస్. మన ప్రాణాత్మ శరీరాలను ఆయన చేతికి అప్పగించుకుందాం. ఆయన నిశ్చయంగా మన మధ్యన ఉన్నారు. మన హృదయాంతరంగాలను చూసే దేవుడిగా, తేరిపారి చూసే దేవుడిగా మన మధ్యన ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. మనోనిధానం కలిగినటువంటి మనము ఆయన మీద దృష్టి నిలిపి మన కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీద పెట్టి
మనలో ఏ ఏ లోపాలు ఉన్నాయో గ్రహించుకొని వాటిని సరి చేసుకోవడానికి దేవుడు మనకి మరి యొక్క తరుణాన్ని భాగ్యాన్ని అనుగ్రహింపజేశారు. రక్షింపబడిన మనము ఈ లోక జీవితంలో మన రొటీన్ లైఫ్లో ఎన్నోసార్లు తొలగిపోతూ తొట్టుపోతూ చాలాసార్లు తొట్టుపోతున్నామన్న వేదంతో మనం ఉంటాము. వాటిని మరి ఒక్కసారి సరి చేసుకునే సమయం మనకు అనుగ్రహింపచేశారు. ఆయనని క్షమించమని ఆయన పాదాల దగ్గర బ్రతిమాలుకుందాము. మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో తొలగిపోతున్నామో గ్రహించుకొని మనం గ్రహించుకున్న వాటిని ఆయన పాదాల దగ్గర క్షమించమని బ్రతిమాలుకుందాం. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. నా వద్దకు వచ్చిన వారిని నేను ఎన్నడూ విడిచిపెట్టను. తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా వారే అని చెప్తున్నటువంటి పరమ తండ్రి దగ్గర మనం వేడుకుందాము. కుమారుడైన యేసు తండ్రి పంపితే తప్ప నా వద్దకు ఎవరు రారని, నా వద్దకు వచ్చిన వారిని నేను ఎన్నడూ త్రోసివేనని, అంచెదినమున నేను వారిని లేపుతానని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ఆయన పాదాల చెంత చేరి మరి ఒక్కసారి క్షమాపణ అడుగుదాము. మనం అందరము క్షమాపణ కొరకు వేడుకుందాం ఆయన సన్నిధిలో. అనేక సార్లు విడిచిపెట్టినటువంటి పాపాలనే మరలా చేస్తూ మరలా తొట్టుపోయే వారంగా మనం ఉంటున్నాము. అలా మరలా పదే పడిపోయే వారంగా ఉండకుండా ఉండటం కొరకు ఆయన బలాన్ని దయచేయమని ఆయన పాదాల దగ్గర మనం వేడుకుందాము. మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లు ఈ మనసు మారి నూతనమవటం వలన రూపాంతర పొందిరి అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి రూపాంతర అనుభవం పొందడానికి అతి అనుభవంలోనికి మనల్ని ప్రతిదినము నడిపించరాగిన మనం ఆయన సన్నిధిని వేడుకుందాము.
ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నీ వాక్యమును నీ ఆత్మ సహాయం చేత అర్థం చేసుకునే కృపనివ్వని ఆయన వేడుకుందాం మనం. ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకుందామని మనం మరి ఒకసారి ఆయన సముఖంలో తీర్మానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట నమ్మగలిగేలాగా ఆత్మ సహాయంతో విన్న ప్రతి వాక్యము అర్థం చేసుకుంటూ గ్రహించుకుని దాన్ని మన జీవితంలోనికి అన్వయించుకుని ఆయన కృప ద్వారా జీవించే కృపనిమ్మని ఆయన సన్నిధిలో మనం వేడుకుందాము. థ్యాంక్ యూ. ఆయన సన్నిధిలో సంపూర్ణ సమర్పణ కలిగి ప్రతి దినము ఆయనతో నడుస్తూ ఇతరులకు ఆయనను చూపించగలిగే ప్రవర్తన మనలో ఉండాలని ముఖ్యంగా బయట వారి మధ్య కాదు, కానీ మన ఇంట్లో మన గురించి సాక్ష్యం చెప్పుకోగలిగినటువంటి స్థాయిలో మన విశ్వాసం, మన ప్రవర్తన ఉండగలిగితే అది ఎంతో ఆశీర్వాదకరము. అలా ఉండేలాగా ఆయన వేడుకుందాము. మనకు సంపూర్ణ సిద్ధి కలిగజేసేది ఆయనే కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణలుగా సాగిపోయే కృపనిమ్మని ఆయన పాదాల చెంత వేడుకుందాము. దానియేలుతో ఆ దూత చెప్తుంది కదా, దానియేలు నీవు నాకు ప్రియుడవు, ఆయనకు ప్రియమైన వారంగా మనం ఉండటానికి మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు స్థిరమైనవిగా ఉండటం కొరకు ప్రభు సహాయం అడుగుదాము.
ఆయన సన్నిధిలో సముఖంలో సమర్పించుకుంటున్నటువంటి మనము స్థిరులుగాను కదలని వారంగా ఉండటం కొరకు ఆయన సహాయాన్ని వేడుకుందాం. మనం ఈ సముఖంలో వేడుకున్న మనము ఆయన వాక్యం మన యొద్దను మన నోటను మన హృదయములలో పదిలపరుచుకొని ఆయన వాక్యానుసారము ప్రతి దినము ప్రతి విషయంలోనూ మన ముందు పెట్టుకుని ఆయనను స్తుతిస్తూ ఆయనకు మహిమకరముగా జీవిద్దామని మరి ఒక్కసారి ఉదయకాల సమయంలో ఆయనకు మనల్ని మనం సమర్పించుకుందాము. వాక్యమైన దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన వాక్యము సజీవమైంది, బలము కలిగింది, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది. అది ప్రాణంలోనికి ఆత్మలోనికి కీళ్లలోనికి మూలుగుల్లోనికి కూడా విభజించినంత మటుకు దూరి హృదయం యొక్క ఆలోచనలను శోధిస్తుందంట. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. మన నరాల్లోనికి మన హృదయ అంతరంగాల్లోనికి చొచ్చుకొని పోయేది ఆయన వాక్యం మాత్రమే, కేవలం ఆయన వాక్యం మాత్రమే. ఎందుకంటే వాక్యమైన దేవుడు మనలోనికి వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నారు. మన హృదయాంతరంగాల్ని పరిశీలించేది ఆయన వాక్యం మాత్రమే. కనుక ప్రతి దినము ఆయన వాక్కు కొరకు మనం ఎదురు చూద్దాము. వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన సన్నిధిలో తీర్మానించుకుని సమర్పించుకొని సంపూర్ణ సమర్పణతో యువతి కాల సమయంలో సమర్పించుకుంటున్న మనము ఆయన స్వరం కొరకు కనిపెడదాము. మన అంతరంగాలతో మాట్లాడే దేవుడు ఆయన స్వరం కొరకు కనిపెట్టి మనం నిబ్బరం కలిగి ఆయన వాక్కు కొరకు మనం ఎదురు చూద్దాము. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, హృదయ అంతరంగాలను శోధించే దేవుడు. కనుక ఆయన వాక్కును పంపి మనల్ని బాగు చేసే దేవుడిగా మన మధ్యన ఉన్నాడు. కనుక
ఆయన వాక్కు కొరకు మనం ఎదురు చూద్దాము. థ్యాంక్ యూ జీసస్. సమర్పించుకున్నటువంటి మనతో ప్రభు చెప్తున్నటువంటి మాట, నిన్నే మాత్రం విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎస్, మన సమర్పణ చూసినటువంటి దేవుడు నిన్నే మాత్రం విడువను, నిన్నెన్నడూ ఎడబాయను, విడువక ఎడబాయక మనతోనే ఉంటానని మరి చెప్తున్నటువంటి దేవుని మాటలు. ప్రభు మనకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారు మేము ఉందాం. మనం ప్రభు చెప్తున్నటువంటి మాట, నిన్నే మాత్రమును విడువను, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. మనం నిత్యము మనోధైర్యం కలిగి ఆయన నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు అనే ధైర్యంతో మనం ముందుకు సాగుదాం. ఇవదే కాల సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి మాట, నిన్నే మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను అంటున్నాడు. అంతం వరకు కొనసాగించే దేవుడు, అంతం వరకు ఆయన సన్నిధి చేరే వరకు కూడా మనల్ని విడిచిపెట్టకుండా కాపాడే దేవుడిగా మన మధ్య ఉన్నారు ఆయన. ఎస్, మనం దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన సముఖంలో చేరి, ఆయన సన్నిధానంలో చేరి ఉన్నది ఉన్నట్టుగా మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన నిజస్థితిని ఆయన సన్నిధిలో అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు, నిత్యము మనకు తోడై ఉండే దేవుడు.
తన జ్ఞానాత్మతో వివేచనాత్మతో యెహోవా ఎడల భయభక్తులు కలిగించే ఆత్మతో మనల్ని నింపడం కొరకు ఆయన సిద్ధపడి ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి నిన్నే మాత్రం మరి విడివను, నిన్నెన్నడూ నీ ఎడబాయనని మన జీవిత కాలానికి సరిపడ వాగ్దానం మనకు అనుగ్రహింపచేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకు నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా ఈ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, నీవున్న చోటున నేనుండుటకై, నీవున్న చోటు నా నేనుండుట, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. Thank you, Jesus. ఆయన మనల్ని విడవకుండా ఎడబాయకుండా
ఆయన చేతిలో మనల్ని కాచి కాపాడి ఆ శిలువలో కార్చినటువంటి ఆ రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరి ఆయన కౌగిటిలో మనల్ని సురక్షితంగా కాపాడుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మన పట్ల ఒక ఉద్దేశం కలిగి, ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచారు. ఆయన ఉన్న చోటనే మనము కూడా ఉండులాగన ఆయన త్వరలో వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నారు. మనల్ని ఆయన పిలుపుకు తగిన రీతిలో మనము ఆయన మార్గాల్లో నడవడానికి, ఆయనలో స్థిరపడి ఉండటం కొరకు ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాలని మరి మనం చేజార్చుకోకుండా ప్రతి దినము ఆయనలో ఎదగలాగన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సంపూర్ణ సమర్పణతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మరి ఈ ఉదయకాల సమయంలో మరి రూపాంతర అనుభవంతోనూ ఆయన సముఖంలో మనల్ని మనం సమర్పించుకున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో మరి ఒక్కసారి విజ్ఞాపన చేసుకుని మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుందాం. ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, జీవము కలిగిన వాడా, ఇదిగో నా తండ్రి నాన్న, నీ సన్నిధిలో మేము నిలబడటానికి ఏ అర్హత, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా నా తండ్రి అయా నీ పిలుపుని అందుకుని నాయన నీ సన్నిధిలో చేరి అయా నీ సన్నిధిలో మరి కూడుకునే భాగ్యాన్ని మా జీవితాల్లో అనుగ్రహింప చేసిన దేవానికి వందనాలు. నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మరి ఒకసారి నీ పాద సన్నిధికి అప్పగించుకుంటున్నామయ్యా, నీకు వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. మా జీవితంలో నా తండ్రి నాన్న మరి ఏవేవైతే విడిచిపెట్టలేనటువంటి వాటిగా ఉన్నాయో వాటన్నిటిని నాన్న మరి ఒకసారి నీ పాద సన్నిధిలో విడిచిపెట్టడానికి మరి ప్రభా నీ సన్నిధిలో మరి మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభా మరి సమకూడి ప్రభా నా తండ్రి మాకు మా జీవితంలో ఉన్నటువంటివి, మా జీవితంలో మరల వద్దనుకున్నటువంటి వాటిని విడిచిపెట్టి నాన్న నీ పాద సముఖంలోకి చేరి ఉన్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు నాన్న, స్తోత్రములు ప్రభా. జీవము కలిగిన వాడా, జీవాధిపతివైన దేవుడవు నాన్న, నీకు వందనాలు ప్రభా. నా తండ్రి నాన్న ప్రభా నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. నా తండ్రి ఈ సన్నిధి ప్రభా నీ పాద సన్నిధిలో మరి మేము కూడి ఉన్నాం కాబట్టి ప్రభా మా ప్రార్థనలు ఆలకించండి, అంగీకరించండి నాయన. నీ దయ చొప్పున నడిపించండి నాయన, నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నాయన కనికరపడి కృప చూపించమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి నాన్న ప్రభా. నీ సన్నిధిలో వేడుకున్న మేము సంపూర్ణ సమర్పణ కలిగి దేవా నా తండ్రి నాయన నీ సన్నిధిలో చేరి ఉన్నామయ్యా. ఆత్మతో సత్యంతో మరి మేము ఎలా ఆరాధించాలో, రోధించాలో, అంగలార్చాలో మాకు నేర్పించిన ఆయన ప్రభా. అయా నీ పిలుపుకు తగిన రీతిలో మేము ఏ విధంగా మేము మరి నా తండ్రి మేము నిశ్చయించుకున్నామో మీరు చూసినటువంటి దేవుడవు నాయన ప్రభా. నా తండ్రి నాయన నిన్నే మాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయనని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు కాబట్టి ప్రభా నీ వాగ్దానాన్ని మేము చేత పట్టుకుని నాయన మా జీవితకాలం అంతా కూడా నాయన కొనసాగటానికి కృప చూపించండి నాయన.
ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా, రోధించేవారుగా, అంగలార్చేవారుగా నా తండ్రి మమ్మల్ని బలపరిచి నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ అభిషేకంతో నింపి నడిపింప చేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా నా తండ్రి నాయన, నీ యొక్క ఉద్దేశములు, నీ యొక్క ప్రణాళికములు ఉన్నతములు, ఆశ్చర్యములు ప్రభా నా తండ్రి. ఉన్నతమైనటువంటి నీ పిలుపుని బట్టి నీకు వందనాలు ప్రభా నా తండ్రి. అయా పిలిచిన వాడవు, నమ్మదగిన దేవుడవు నాయన, నడిపించే దేవుడవు నాయన. దేవా నా తండ్రి, నీ ఉన్న చోటుకు నాయన మేమును ఉండులాగిన మమ్మల్ని మరలా నా తండ్రి నాయన తీసుకుని వెళ్ళడం కొరకు నువ్వు రాబోతుండగా అయా నా తండ్రి నీ పిలుపుకి తగినటువంటి జీవితం జీవించడానికి తగిన కృపనిచ్చి నడిపించండి. నీ మెండైన దీవెనలు మా మీద కుమ్మరింప చేసి నీ శక్తితో నింపండి. అయా నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి నాయన ప్రభా. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తూ ప్రభా నిన్ను కొనియాడుతూ మేము ముందుకు సాగలాగా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. క్రమమైనటువంటి ప్రార్థనా జీవితాలు కలిగి ప్రభా నీ సన్నిధిలో మేము సమర్పించుకున్నాం. మేము ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకున్నటువంటి ప్రతిదీ కూడా నాయన మరి ప్రభా నా తండ్రి నాయన మేము విడిచిపెట్టకుండా ముందుకు సాగడానికి కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకాన్ని మేము అనుభవించేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. అయ్యో నా తండ్రి నాయన మరి ప్రభా అయ్యా నా తండ్రి నాయన నువ్వు సెలవిచ్చిన ప్రతి మాటనికి మేము లోబడి నా తండ్రి నమ్మకంగా అంతం వరకు కొనసాగే కృపనిచ్చి నడిపింప చేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా నా తండ్రి నాయన నీవే నడిపించే దేవుడవు నాయన. అయ్యా మేము ప్రేమ కలిగిన నాయన సత్యం చెప్పువారుగా నీ వలె ఉండివారుగా ఉండటానికి నాయన ప్రభా మరి యొక్క తరుణాన్ని భాగ్యాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారంగా మేము ఉండటానికి నాయన నిన్ను పోలి నడవడానికి నాయన కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. దేవాని ఆత్మకార్యములు మా పట్ల జరిగించండి. నీ బలమైనటువంటి అభిషేకాన్ని మా మీద కుమ్మరింప చేయమని అడుగుతున్నాను నాయన. ఇదిగో నా తండ్రి నాయన నీ దూతను మాకు ముందుగా పంపిస్తానని సెలవిచ్చిన దేవుడవు నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా మేము నడిచి మార్గం అంతట్లో నాయన అయా నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉంటాడని వాగ్దానం చేసిన దేవుడవు నాయన ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా నాయన అయా నీ కృప మా పట్ల నిరంతరం ఉండేలాగిన సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా నా తండ్రి చివరి దాకా నా తండ్రి నాయన ప్రభా నీ యొక్క మరి ప్రభా నా తండ్రి ఆత్మ మా పట్ల కుమరింప చేయండి నాయన ప్రభా. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానములు మాకు ఇచ్చినటువంటి దేవుడవు నాయన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. అయా నీ వాక్యం మా ఎద్దను మా నోటను మా హృదయంలో పదిలపరచండి నాయన. అయా నా తండ్రి నాయన మాట్లాడువాడు నీవే నాయన, నడిపించువాడవు నీవే నాయన, దేవా మాకు బోధించువాడవు నీవే నాయన ప్రభా నా తండ్రి నాయన. అయా నా తండ్రి నేను నూతనమైనటువంటి పిలుపుని మేము అందుకుని నా తండ్రి మేము ముందుకు సాగేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరింప చేసి ప్రార్థనా శక్తిని మా మీద విడుదల చేయమని అడుగుతున్నాను నాయన. నీ అభిషేకంతో మమ్మల్ని అలంకరించిన ఆయన నూతనమైనటువంటి కృపలతో మమ్మల్ని నింపండి, నడిపింప చేయండి నాయన ప్రభా. అయా నా తండ్రి దేవా మీరే మాకు వెలుగును రక్షణ అయి ఉంటుండగా నాయన మరి మేము దేనికి భయపడకుండా ముందుకు సాగేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. అయా నా తండ్రి నాయన ప్రభా నాయన తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా వారు అన్నావు నాయన. అయా నా వద్దకు వచ్చిన వారు నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయనని నా తండ్రి నాయన ప్రభా. అయా నా తండ్రి నాయన ప్రభా అయా నాయన ఆయన అనుగ్రహించిన వారు అందరూ అయా నా తండ్రి నాయన ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమిని కూడా పోగొట్టుకోనని నా తండ్రి అయా మరి ప్రభా కుమారుడు చెప్పుతున్నాడు నాయన. అంచె దినమున నేను వాడిని లేపుతానన్నావు నాయన. అయా నా తండ్రి నాయన ప్రభా మరి అంచె దినమున నేను లేపడం అన్నది నా తండ్రి చిత్తమై ఉన్నదని మా ప్రభా కుమారుడు చెప్పుతుండగా నా తండ్రి నాయన అయా నా తండ్రి కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారికి నిత్యజీవం ఉంటుందని నివాణి లేఖనాలు సెలవిస్తుండగా నాయన ప్రభా నా తండ్రి నాయన సహాయం చేయండి నాయన ప్రభా. అయా నా తండ్రి నాయన ప్రభా అయా నా తండ్రి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహిస్తాడన్నావు నాయన. అయా నా తండ్రి నాయన ప్రభా నీ యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదన్నారు నాయన ప్రభా. నా తండ్రి ప్రతి వారము నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సన్నిధి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. అది నువ్వు మా జీవితాల్లో మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రభా. అట్టి ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించుకొని అడుగుతున్నాను నాయన ప్రభా. అయా నా తండ్రి నాయన మరి ప్రభా అయా నా తండ్రి నాయన ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నాయన అయా నా తండ్రి నాయన మనమును కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గల వారంగా ఉంటామని నేను లేఖనాలు సెలవిచ్చుండగా నాయన
అయా నీతో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉండటానికి నాయన, అయా నా తండ్రి నాయన ప్రభు నాయన, అయా నా తండ్రి అప్పుడు మాత్రమే ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపముల నుండి మమ్మల్ని విడుదల చేస్తుందని నీ లేఖనాలు సెలవిచ్చుండగా నా తండ్రి నాయన ప్రభా, అయా నా తండ్రి నాయన ప్రభా, నీ రక్తం ద్వారా మమ్మల్ని మరి ఒక్కసారి కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ అమూల్యమైన నిష్కళంకమైన రక్తంతో కడిగి అయ్యా నా తండ్రి నడిపించుకొని అడుగుతున్నాను నాయన ప్రభా. దేవానికి స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. ఈ దినము నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రత్యేక ఆశీర్వాదాలు కుమ్మరింప చేయమని బ్రతిమలాడుకుంటున్నా. అయా ప్రభా నా తండ్రి నాయన ప్రభా, ప్రత్యేకమైనటువంటి దీవెనలతోనూ నాయన ప్రభా, ఆత్మీయ దీమేళ్లతోనూ తృప్తిపరచమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు ప్రభా. అయా నా తండ్రి నాయన ప్రభా, యెరూషలేమా భయపడొద్దన్నా. అయా నా తండ్రి నాయన సియోను ధైర్యం తెచ్చుకొని మన అంటున్నావు నాయన. అయా నీ దేవుడే నీ యెహోవా నీ మధ్యన ఉన్నాడని నీ వాక్యం సెలవిచ్చినది నాయన. నువ్వు శక్తిమంతుడవు నాయన దేవా, నువ్వు రక్షించే సముద్రవు నాయన ప్రభా. అయా నా తండ్రి నాయన బహు ఆనందంతో మమ్మల్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావని నీ లేఖనాలు తెలియజేయబడుతున్నాయి నాయన ప్రభా. అయా నా తండ్రి నాయన ప్రభా, దేవా నా తండ్రి నాయన ప్రభా నా నాయన నీకు వందనాలు. అయా శాంతం వహించిన ఆయన నా అందరి సంతోషం చేత హర్షించువాడు అన్నవు నాయన, నీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి మా ఆత్మ జీవము శరీరము నాయన, అయా నా తండ్రి నాయన మరి ప్రభా, అయా మరి యేసుక్రీస్తు రాకడేందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉండినట్లు మరి ప్రభా కాపాడే దేవుడు మీరే నాయన ప్రభా. అయా నా తండ్రి నాయన మీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నాయన నీకు వందనాలు. అయా నా తండ్రి నాయన సంపూర్ణంగా నాయన మరి నిందారహితముగా నాయన నీ ఎదుట మేము నిలబడి వారంగా ఉండటానికి మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి దయను బట్టి నాయన, ఈ అవకాశాలను బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. నీకు వందనాలు అయా, నీకు వందనాలు ప్రభా. నీ రక్తంలో కడగబడిన వారంగా మరి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దిన దేవుడవు నాయన. అయా ప్రభా నా తండ్రి నాయన ప్రభా, పరిశుద్ధంగా మేము బ్రతకాలంటే అయా నా తండ్రి నీ వాక్యమును మేము జాగ్రత్తగా నాయన మరి చదివి వాక్యానుసారంగా జీవించి నాయన ప్రభా నా తండ్రి నాయన నీ యందు విశ్వాసం ఉంచి నాయన ప్రభా నా తండ్రి అయా మనస్ఫూర్తిగా మా ప్రభా మా హృదయాంతరంగాలు నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నాయన ప్రభా నిన్ను సొంత రక్షకునిగా మేము అంగీకరించి అయా నిన్ను హత్తుకుని వారంగా నా తండ్రి నాయన ఉండి అయా నా తండ్రి నిత్య జీవము పరలోకము ప్రభా నా తండ్రి మేము అనుభవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం నాయన. ఈ లోకమంతా ఒక నటన నాయన, ఈ నటన జీవితాన్ని ప్రభా దేవని సన్నిధిలో ఒప్పుకొని నా తండ్రి అయా నా తండ్రి నాయన ప్రభా ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన నీ సన్నిధికి నాయన పరుగులు పెట్టి వారంగా నీ సన్నిధిలో స్తుతించే వారంగా నీ సన్నిధిలో గణపరిచే వారంగా నా తండ్రి మేము నిలబడగలిగే శక్తినిచ్చి నడిపించండి నాయన. ఆత్మతో సత్యంతో ఆరాధించి రోధించి అంగలార్చి వారిగా మమ్మల్ని బలపరచండి నాయన. నీ శక్తితో నింపండి, నడిపింపచేయండి నాయన. అయా నీ జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి నీ ఆత్మతో మమ్మల్ని సంధించమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. అయా నిన్ను బట్టి మేము అతిశయించే వారంగా మేము ఉండటానికి కృప చూపించండి నాయన. అయా నా తండ్రి నాయన భూమి మీద కృప చూపించు నాయన. నీతి న్యాయములు జరిగించుతున్నటువంటి నాయన ప్రభా నిన్ను బట్టి నాయన మేము ఆనందించే వారంగా అయా నిన్ను పరిశీలనగా తెలుసుకొనటాన్ని బట్టి నాయన మేము అతిశయించే వారంగా ఉండటానికి కృప చూపించమని అడుగుతున్నాను నాయన ప్రభా. నా తండ్రి నాయన దేవా యెహోవా చేత విమోచించిన వారు నా తండ్రి సంగీత నాదములతో జీవనకు తిరిగి వచ్చేదరని వాక్యం సెలవిచ్చుండగా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నిత్య సంతోషము నాయన మా తలల మీద ఉంచుతానన్నావు నాయన. దేవా నా తండ్రి నాయన ప్రభా నాయన నిత్య సంతోష ఆనందం కలిగిన వారిగా ఉంటారు. అయా నా తండ్రి నాయన దుఃఖము నిట్టూర్పులు అన్ని కూడా తొలగిపోతాయని నీ వాక్యం సెలవిచ్చుండగా నాయన ప్రభా అట్టి కృపా భాగ్యాన్ని ఇచ్చి నడిపించి ఈ లోక చింతలు నాయన ప్రభా ఈ లోకానుసారమైనటువంటి వాటన్నిటిని కూడా నాయన మేము విడిచిపెట్టి ప్రభా నిన్ను హత్తుకుని వారంగా మేము ఉండటానికి కృప చూపించండి నాయన. దయ చూపించండి నాయన. దయగల తండ్రి, కృపగల నా రాజా, మా నిరీక్షణకు ఆధారమగు దేవుడవు, మా కారణ సంభూతుడు, మా సమస్తము నీవైన దేవుడవు, ఏకరీతిగా మారని దేవుడిగా మార్పు లేని దేవుడిగా ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సన్నిధి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా జీవితంలో ప్రభా నాయన నువ్వు ఇచ్చిన తరుణం నాయన నిన్నే మాత్రం విడువను, నిన్నెన్నడూ కూడా విడబాను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడవు నాయన. విడివక ఎడబాయక మా కొరకు నాయన నా కొరకు ప్రాణం పెట్టిన మా మంచి కాపురిగా ఉన్న దేవానికి వందనాలు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. ఈ దినం అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నాయన మీరు ఇచ్చిన ప్రత్యేక దీవిని బట్టి ప్రత్యేక వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం.
ఏసే నా తండ్రి నాయన రాలేకపోయినటువంటి బిడ్డలకి మరి యొక్క తరుణాన్ని భాగ్యాన్ని మీరు అనుగ్రహింపచేయమని అడుగుతున్న ఒక ఉన్నతమైన పిలుపుతో ఒక ప్రత్యేకమైన మరి ఉద్దేశంతో నాయన ఈ పిలుపునిచ్చావు నాయన ప్రభా. ఈ పిలుపుని బట్టి నాయన నీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన పిలుపుని నిశ్చయం చేసుకున్నాను ప్రభా. ముందుకు సాగటానికి కృప చూపించండి నాయన, దయ చూపించండి నాయన. అయా నా తండ్రి నాయన ప్రభా, ఏ ఏ శాఖలు మీరు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రతి శాఖని నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా ప్రభా. నా తండ్రి నాయన నీ సముఖంలో మరి ప్రతి ఒక్కటి నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నా. చేసిన ప్రతి విజ్ఞాపనలోను ప్రతి దానిలో మీరే ఉండి నడిపించండి. మీ సన్నిధి కార్యక్రమాలన్నీ కూడా ప్రభా మీరు తోడేండి నడిపించండి నాయన. అయా నా తండ్రి నాయన ప్రభా నాయన, అయా నా తండ్రి నాయన, అయా ముఖ్య స్నేహితుని కూడా మీరు నమ్మవద్దని, స్నేహితులను మీరు నమ్మవద్దని నీ వాక్యం సెలవిచ్చుతుండగా నా తండ్రి నాయన నీ కొరకు కనిపెట్టేవారుగా మా ప్రభా నీ లేఖనాలని ప్రభా మా తండ్రి నాయన మేము మరి ప్రభా నా తండ్రి నాయన నెరవేర్చువారంగా ఉండటానికి కృప చూపించండి నాయన ప్రభా. అయా నా తండ్రి నీకు వందనాలు తండ్రి నాయన ప్రభా. అయా నా తండ్రి నాయన ప్రభా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకమన్నావు నాయన. అయా నా తండ్రి నాయన ప్రభా నాయన అక్కడ నాయన నువ్వు మరి నా తండ్రి దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న దేవుడవు నాయన ప్రభా నా తండ్రి. అయా పైన వాటి మీదనే మా దృష్టి ఉండటానికి భూ సంబంధమైనటువంటి వాటి మీద మా మనసు పెట్టుకొనకుండా నాయన దేవా నా తండ్రి నాయన మరి ప్రభా పైన వాటిని వెతకటం మాకు నేర్పించమని అడుగుతున్నాం నాయన ప్రభా. అయా ఎందుకంటే మా జీవము నాయన క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదాన్ని నీ లేఖనాలు సెలవిచ్చుండగా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన కలిగి ఉన్న వాటిని భయంతోను భక్తితోను వణకుతోను మరి ప్రభ వాటిని కాచుకుని వారుగా ఉండటానికి కృప చూపించండి నాయన ప్రభా నా తండ్రి నాయన. ప్రభా నా తండ్రి నాయన ప్రభా నాయన నీ ఉండి స్థలంలో మేమును ఉండిలాగా మీరు త్వరలో రాబోతుండగా అయా నా తండ్రి నాయన మరి లోకయాత్రలో మేము నిన్ను కలిగిన వారంగా నిన్ను పోలి వారంగా ఉండటానికి కృప చూపించండి నాయన. అయా నా తండ్రి నాయన మరి నిరాశ నిస్పృహలో మీరు తోడేయండి నడిపించి అయా ప్రభ నా తండ్రి నాయన నీవే ప్రభ నిత్యము నువ్వు తోడై ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయా నా తండ్రి నాయన ప్రభా నీ యందు విశ్వాసం ఉంచటమే కాకుండా అయా నా తండ్రి నాయన ప్రభా నాయన నీ పక్షమున మేము ప్రభా నా తండ్రి శ్రమ పట్ట కూడా నా తండ్రి నాయన అయా నా తండ్రి సిద్ధపడి వారంగా ఉండటానికి కృప చూపించండి నాయన ప్రభా. దేవా ఇదిగో నాయన నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినిటి కంటే ఎక్కువైనటువంటి సంతోషం నాకు ఎక్కడ ఉన్నదని నా తండ్రి నాయన నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి నాయన. సత్యమును అనుసరించి నడిచేవారుగా, సత్యమును అనుసరించి వెంబడించేవారుగా నా తండ్రి నాయన నీ మార్గములలో నడిచేవారుగా అయా నువ్వు మాకు అప్పగించినటువంటి దాన్ని భద్రంగా గాయకొని వారంగా మేము ఉండటానికి అయా నా తండ్రి నాయన ప్రభా నీ మందిరాల మీద మేము అధికారులుగా ఉండటానికి నాయన ప్రభా అయా నా తండ్రి నాయన నువ్వు ఏర్పాటు చేసిన పిలుపుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. నీకు వందనాలు స్తుతులు నాయన స్తోత్రములు ప్రభా. ఇదిగో మినిస్ట్రీ అంతటి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరు ఇచ్చిన ప్రతి మాటను ప్రభా నాయన నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నామయ్యా. నీ సిలువ చాటును మరుగుపరచండి అయా నా తండ్రి నాయన. మినిస్ట్రీలో జరుగుతున్నటువంటి ప్రతి శాఖని నీ చేతులకు అప్పగించుకుంటుండగా నీ సిలువ చాటును మరుగుపరచండి. నడిపిస్తున్నటువంటి పెద్దలను ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. పిల్లలకే నాయన ప్రభా వయసుతో తగిన ఆలోచనలు ఇచ్చి నడిపించండి. ఆరోగ్య క్షేమాలు ఇచ్చి నెమ్మది శాంతి సమాధానాలు ఇచ్చి నడిపించండి. తండ్రి బిడ్డలను బట్టి యవన బిడ్డలను బట్టి ప్రభా నా తండ్రి నాయన వర్షిప్ చేస్తున్న బిడ్డలను బట్టి నాయన నీకు వందనాలు ప్రభ. శ్రీదేవిని బట్టి నీకు వందనాలు, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డకు నాయన నువ్వు పిలుపునిచ్చి నాయన నా తండ్రి మరి ప్రభా నా తండ్రి నాయన నువ్వు మాటలు సెలవిచ్చి ఆ సెలవిచ్చిన మాటను ప్రభా మాటని చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చే జ్ఞానాత్మనిచ్చావు, వివేచనాత్మనిచ్చావు, నడిపించావు నాయన ప్రభా. నీకు వందనాలు. ఆరోగ్యాన్ని క్షేమాన్ని నడిపించి అయా నా తండ్రి కుటుంబ సమేతంగా నిన్ను స్తుతించి ఆరాధించి గణపతి వారిగా సహాయం చేయండి. కుటుంబంలో ఉన్న అవసరాల లోటుపాట్లు తీర్చి అయా నా తండ్రి ఎవరి బిడ్డలకు తగిన సమయంలో సమస్తాన్ని సమకూర్చమని బ్రతిమలాడుకుంటున్నా. నీ ఆత్మకార్యములు మా పట్ల జరిగించండి. నీ బలమైన అభిషేకంతో మమ్మల్ని నింపండి నాయన. అయోగ్యురాలని ఎన్నికలేని నన్ను మరి ఈ దినం నాయన ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి నన్ను కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరిచి పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ప్రభా నా తండ్రి నాయన నీ కార్యముల కొరకు కనిపెట్టేవారుగా ప్రభా నా తండ్రి నాయన నీ లేఖనాలని ఉన్నట్టుగా
వెంబడించి వారిగా ఉండటానికి నాయన సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. ప్రభా నా తండ్రి నాయన, నీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకుని నీలో ముందుకు సాగలాగా సహాయం చేయండి నాయన. భయంతో, భక్తితో, వణకుతో మా ప్రభా మీరు ఇచ్చిన రక్షణ కనిపెట్టుకుంటూ నాయన ముందుకు సాగలాగా సహాయం చేయండి. రాకడ అతి సమీపంగా ఉంటుండగా నా తండ్రి నాయన, అయా నీ లేఖనాలన్నీ నెరవేర్చబడుతుండగా దేవా నా తండ్రి నాయన ప్రభా మాకు ఇచ్చినటువంటి రక్షణని మేము కనిపెట్టుకుంటూ ప్రభా మేము సిద్ధపడుతున్నా తండ్రి, మాతో ఉన్న సమూహాలను సిద్ధపరచువారుగా ఉండటానికి కృప చూపించండి, ఆశీర్వదించండి, దీవించండి నాయన. అయా నా తండ్రి నాయన ప్రభా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండటానికి కృప చూపించండి. జరగనైనటువంటి కిడ్స్ ప్రేయర్లో మీరు తోడేయండి, నడిపించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నా దేవా. జరగనైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నా నీ సిలువు చాటును మరుగుపరిచిన ఆయన నీ చిత్తానుసారంగా మా ప్రభా మా జీవితాలు సాగటానికి నీ పరిపూర్ణతలో నాయన మేము నిలబడటానికి నాయన శక్తివంతులుగా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి అభిషేకస్తులుగా ఉండటానికి కృప చూపించండి. నీవు ఇచ్చిన అభిషేకం నిత్యమైనది, సత్యమైనది కాబట్టి ప్రభా అటు అభిషేకంతో ముందుకు సాగలాగా సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. అయా ప్రతి విషయంలో నా తండ్రి నెమ్మది కలిగి మనోనిబ్రం కలిగి నా తండ్రి పనికి ప్రతి క్షణము నా తండ్రి సిద్ధపాటు కలిగిన వారంగా మీరు ఇచ్చిన రక్షణ నాయన మేము కనిపెట్టుకుని వారంగా ఉండటానికి, తొట్టుపోకుండా తొలగిపోకుండా ఉండటానికి కృప చూపించండి దేవా. నా తండ్రి మినిస్ట్రీకి ఇచ్చినటువంటి దైవ సేవకులను బట్టి నీకు వందనాలు. సేవకులను దీవించండి, ఆశీర్వదించండి అయా. వారి పరిచర్యలన్నింటిలో తోడేయండి, నడిపించండి. ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మహిమకరంగా జరుగులాగా సహాయం చేయండి అయా. ఏ యోగ్యత, ఏ ఎన్నిక లేకపోయినప్పటికీ కూడా నాయన దేవా నీ పిలుపుని బట్టి నీకు వేలాది వేలు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. అయా నీ పిలుపుకి తగిన రీతిలో మేము జీవించడానికి తగిన కృపను దయచేసి నీ మెండైన దీవెనలు మా మీద కుమ్మరింపచేసి ఆత్మతో సత్యంతో ఆరాధించి మెలుకు కలిగిన వారంగా నా తండ్రి నాయన అయా నిత్యము నా తండ్రి నాయన ప్రభా మెలుకుతోనూ సిద్ధపాటుతోనూ నాయన సమయమందు అసమయమందు కూడా నిన్ను స్తుతించే వారంగా, వెంబడించే వారంగా ఉండటానికి కృప చూపించమని ఈ సన్నిధి అంతట్లో నాయన నీవే తోడుగా ఉండి నడిపించి నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావములు మీరే ఆలపింప చేయమని నాయన మీ మెండైన దీవెనలు సన్నిధిని కుమ్మరింప చేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిలో మీరు ఆశీర్వదించి దీవించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు ఆలపింప చేయమని నజరేయుడైన సర్వశక్తుడైన యేసునామములో ప్రార్థించి బ్రతిమలాడి ఆశించి దేవా ఈ ప్రార్థనలన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ వందనాలు.